ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓఎఫ్ఎస్ఎస్ ఉంది. అందులో సేల్స్ 1.58 తగ్గింది, కానీ ప్రాఫిట్ ఎంత తగ్గింది? 8% తగ్గింది. దీని తర్వాత ఉన్న ఎల్టీఏ మైంట్రీ కూడా మంచిదే. దాని యొక్క స్కోప్ 67% ఉన్నా కూడా ఇన్ఫోసిస్లో చూస్తే మాత్రం 1.87% సేల్స్ పెరిగితే 2.63% ప్రాఫిట్ పెరిగింది. అలా ఇన్ఫోసిస్ కొనుక్కోవచ్చు. ఆ తర్వాత టాటా ఎలక్సీ కూడా చూస్తే తగ్గింది మార్జిన్, కానీ చాలా స్వల్పంగా తగ్గింది. అందువల్ల అది కూడా కొనుక్కోవచ్చు. 59% గ్యాప్ ఉంది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ చూస్తే లాభాలు పెరిగాయి, అలాగే టాప్ లైన్ పెరిగింది. కాబట్టి ఈ కంపెనీ ఖచ్చితంగా కొనుక్కోగలిగిన కంపెనీ. టెక్ మహీంద్రా చూస్తే అది కూడా కొనుక్కోవచ్చు, బికాజ్ ప్రాఫిట్ మార్జిన్ బ్రహ్మాండంగా పెరిగింది. ఆ తర్వాత పెర్సిస్టెంట్ సిస్టమ్స్ చూస్తే కూడా కొనుక్కోవచ్చు. విప్రో కూడా కొనుక్కోవచ్చు. టీసీఎస్ కూడా కొనుక్కోవచ్చు. ఎంఫసిస్ కూడా కొనుక్కోవచ్చు. తర్వాత కోఫోర్జ్ చూస్తే మాత్రం మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఉంటే ఉంచుకోవచ్చు, ఎక్స్ట్రా యాడ్ చేయవద్దు, దయచేసి కొత్తగా కొనవద్దు. అలాగే నైకా అది కూడా చూస్తే సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది, అది కూడా కొనుక్కోవచ్చు.